హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రెష్ విలేజ్. ఈరోజు మనం అల్లంతో ఆవకాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ 2 కిలోలన్నర మామిడికాయ ముక్కలు తీసుకొని కడిగి ఆరబెట్టుకోవాలి. 1/2 కేజీ అల్లం తీసుకొని కడిగి ఆరబెట్టుకోవాలి. 1/2 కేజీ వెల్లుల్లి తీసుకొని ఈ రెండింటిని మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని మిక్సీ పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత 1/2 కేజీ కారంని యాడ్ చేసుకోవాలి. వన్ కేజీ అల్లం వెల్లుల్లి పేస్ట్కి 1/2 కేజీ కారపొడిని యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ మెంతి పౌడర్, 1 స్పూన్ జీరా పౌడర్, 1 స్పూన్ పసుపు, 1/2 కేజీ కారపొడికి 800 గ్రామ్స్ సాల్ట్ని తీసుకోవాలి. కప్స్లో అయితే మీరు 2.5 కప్స్ సాల్ట్ తీసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకొని 1 లీటర్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. వన్ బై 4 కప్ మిరపగింజలు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 బై 4 కప్ జీరా, 1 బై 4 కప్ ధనియాలు, 1 బై 4 కప్ నువ్వులు, 1 బై 4 కప్ ఆవాలు వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ నూనె అంతా చల్లగా అయ్యే వరకు పక్కన పెట్టుకోవాలి. ముందుగా రెడీ చేసి పక్కన పెట్టుకున్న ఈ మిశ్రమంలో చల్లారబెట్టుకున్న పోపు దినుసులని యాడ్ చేసుకోవాలి. దీన్నంతా ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత ముందుగా ఆరబెట్టుకున్న 2.5 కేజీ మామిడికాయ ముక్కల్ని తీసుకొని యాడ్ చేసుకోవాలి. ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఆవకాయ ముక్కలకి కారం పట్టేటట్టు ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా రెడీ అయిన అల్లం ఆవకాయ పచ్చడిని ఒక బాక్స్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే 1 ఇయర్ పాటు నిల్వ ఉంటుంది. ఇలా క్యాప్ పెట్టి స్టోర్ చేసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.